నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఖలీఫాయే మష్కూర్ బాబా హాజ్రాత్ మస్తాన్ అలీషా ఖాదరీ వారి 20వ గంధ మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో బంటుమిల్లి రోడ్డు గుడివాడ పట్టణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అస్తానాయే మష్కూరియా అనంతసాగరం పీఠాధిపతులు గురువర్యులు శ్రీశ్రీ హాజ్రాత్ సయ్యద్ షా సానీ సాహెబ్ ఖిబ్లా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు మరియు యావత్ మానవాళి కొరకు దువా చేయడం జరిగినది. ఈ కార్యక్రమం బాజీ అలీషా మరియు జాన్ షైదా వారి ఆధ్వర్యంలో జరిగినది. కులామతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరా సోదరీమణులు పాల్గొని మహనీయుల దువా ఆశీర్వాదములు పొందడం జరిగినది. దర్గా యాజమాన్యం వారు అందరి కొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఉత్సవంలో నెల్లూరు, విజయవాడ, గుంటూరు, చీరాల హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం, బాపట్ల మరియు దూర ప్రాంతాల నుండి భక్తులు, శిష్యులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ గంధ మహోత్సవంలో సుఫీమత గురువు సానీ సాహెబ్ గారు షబే భరత్ విశిష్టతాను మరియు రంజాన్ మాస ప్రత్యేకతను వివరించినారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జిల్లా కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో వెలిసి ఉన్నటువంటి మహనీయులు ఖలీఫాయే హజరత్ సయ్యద్ షా మష్కూర్ అలీ షా ఖాదరీ మష్కూర్ బాబా వారి ఖలీఫా అయినటువంటి మస్తాన్ అలీ షా రఫాయుల్ ఖాదరీ గారి 20వ గంధ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ యొక్క గంధ మహోత్సవ కార్యక్రమాన్ని చాలా వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము ఆస్థానాయే మష్కూరియా అనంతసాగరం నెల్లూరు జిల్లా మష్కూర్ బాబా దర్గా పీఠాధిపతులు అయినటువంటి సయ్యద్ షా సానీ యూసుఫ్ అలీ షా ఖాదరీ సానీ సాహెబ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అల్ముతజిమ్ అయినటువంటి బాజీ అలీ షా రఫాయుల్ ఖాదరీ గారు మమ్మల్ని మెహమాన ఖుసూసీగా ముఖ్య అతిథులుగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ ఖలీఫాలు అయినటువంటి హుసేన్ అలీ షా గారు అయితే ఏమి బాజీ అలీ షా, ఇంకా విజయవాడ నుంచి మహబూబ్ అలీ షా, ఇంకా ఖాజా అలీ షా, అనేకమైనటువంటి చీరాల నుంచి సాబిర్ అలీ షా, అనేకమైనటువంటి ఖలీఫాలు పీఠాధిపతులు ఈ యొక్క కార్యక్రమానికి వందలాది మంది భక్తులు కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహనీయుల దర్గా యొక్క విశిష్టత ఏమంటే, దర్గా అనేటువంటి ప్రాంతంలో ఏమంటే ఈ యొక్క భారతదేశంలో సూఫీ గురువరులు అయినటువంటి ఖాజా గరీబున్ నవాజ్ మొయినుద్దీన్ చిష్తి అజ్మీరీ రాజస్థాన్లోని అజ్మీర్ దర్గా ముఖ్యమైనటువంటి హిందుస్థాన్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా సూఫీగా. ఆయన తర్వాత వచ్చేసి ఢిల్లీలో అనేకమైన సూఫీ నిజాముద్దీన్ ఔలియా అయితేనేమి, గుల్బర్గాలో ఖాజా బందా నవాజ్ అయితేనేమి, అదేవిధంగా కాకాణిలో బాజీబాబా గారు అయితేనేమి, ఇంకా గాలిబ్ షహీద్ విజయవాడలో గాలిబ్ షహీద్ బాబా గారు, ఇంకా అనేకమైనటువంటి నెల్లూరు జిల్లాలో కరీముల్లా షా ఖాదరీ కాలేజ్ షఫీర్ మస్తాన్ అలీ కస్మూర్ షరీఫ్ గారు, ఇంకా రహమతాబాద్లో నాయబ్ రసూల్ ఖాజా నాయబ్ రసూల్ మహనీయులు, ఇంకా బారా షహీద్ నెల్లూరు పట్టణంలో బారా షహీద్ మహనీయులు, ఇంకా మన అనంతసాగరంలో మష్కూర్ అలీ షా ఖాదరీ బాబా గారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన దర్గా అనేటువంటిది ఏమంటే కుల మతాలు అనేటువంటి భేదభావం లేకుండా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళని సర్వమత సమ్మేళనంగా అందరినీ హక్కున చేర్చుకుంటారు మహనీయులు. వారి దగ్గర ఏమంటే హిందూ, ముస్లిము, సిక్కు, ఈసాయి అనేటువంటి భేదభావం ఉండదు. అందువల్ల ఏమంటే కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా జరిగేటువంటి గంధమోత్సవ కార్యక్రమాల్లో అనేక మంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలకు వస్తారు. కూడా మేము దర్గా వాళ్ళ కొరకు అందరి కొరకు
సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కొరకు ప్రార్థన దువా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ఈ గుడివాడ ప్రాంతంలో మస్తాన్ అలీ షా, రఫాయుల్ ఖాదరీ గారు, అక్కడ నిర్వాహకులైనటువంటి బాజీ అలీ షా గారు, ఇంకా జానీ షైదా వాళ్ళ తమ్ముడు జానీ షైదా గారు అయితేనేమి అనేక మంది ఈ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున గద్దమోత్సవ కార్యక్రమం జరపడం, ఎక్కడో మమ్మల్ని ఏమంటే దాదాపు 400 కిలోమీటర్ల నుంచి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలవడం, ఇక్కడ వచ్చి మేము సేవలో పాల్గొనడం, ఇది కూడా మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మహానీయుల యొక్క మనం ఏమంటే సేవలు చేయాలి. మహానీయుల యొక్క ఆశీస్సులు, ఔలియా అల్లా యొక్క వాళ్ళ యొక్క దువా పొందాలంటే మనం వాళ్ళ యొక్క మనసులో మనం నిలిచిపోవాలి. అవి ఏమంటే మనం ఏ పైన కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ముందేమంటే మనము మనిషినిగా చూడాలి, మంచితనము. ముందేమంటే మనము మామూలుగా చెడు మాత్రం చేయకూడదు. మహనీయులు ఏం చెప్తారంటే, నువ్వు చెడు మాత్రం చేయబాకు, చేయగలిగితే మంచి చెయ్యి, అంతేగాని చెడు చేయకురా అన్నాడు. అందుకోసం ఏమంటే అదేదో అంటారు చూడండి, ఏంటంటే అది మామూలుగా ఏమంటే కొంతమంది మహనీయులు ఏమంటే అందువల్ల ఏమంటే మనం పుట్టిన తర్వాత ఏమంటే ఎవరికి ఒకరు సాయం చేయాలి. అందుకోసం మహమ్మద్ ఇక్బాల్ గారు సారే జహాన్ సే అచ్చా హిందుస్థా హమారా అని రాస్తున్నారు. పిల్లలందరికీ తెలుసు అది మహమ్మద్ ఇక్బాల్ గారు రాసినటువంటి కవిత. ఆ మహమ్మద్ ఇక్బాల్ గారు ఏం చెప్పారంటే, ఆయన ఉర్దూలో చెప్పారు, ఖుదా రెహమ్ కర్